హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూతో పాటు ఒక ప్రాజెక్ట్ వచ్చింది కదా, బ్రహ్మముడి సీరియల్ సంబంధించి. ఆ ప్రాజెక్ట్ వల్ల ముందు ముందు సీరియల్ ఎలా ఉండబోతుంది అనేసి మనం మాట్లాడదాం. ఆ ప్రాజెక్ట్లో ఎవరు గెలుస్తారనేసి నా ఒపీనియన్, ఎలా గెలవాలి అనేసి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే మళ్ళీ మనం ప్రైమ్ టైంలో చూసే ఛాన్స్ ఉందా? ఈరోజు స్టోరీ చూసిన తర్వాత మళ్ళీ మనం ప్రైమ్ టైంలో చూసే ఛాన్స్ ఉందా? అలాగే ఈరోజు సీరియల్లో ఒక్క చిన్న మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ని సరి చేసుకుంటే బాగుండని నాకు అనిపించింది. ఆ మిస్టేక్ ఏమి అనేసి ఈ వీడియోలో చాలా సింపుల్గా స్వీట్గా మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం చాలా బాగుంది. ఇలాంటి ఎపిసోడ్లు కావాలనేసి మేము కూడా వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ సీరియల్ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ మళ్ళీ మొదలైందని నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ డిజైన్స్, ఆఫీసు, ఆ హడావిడి అంతా చాలా బాగుంది. అదేవిధంగా అది మిస్ అయింది, ఇన్ని రోజులు మిస్ అయింది. ఆ మిస్ అయిన దాన్ని మళ్ళీ ఇప్పుడు గ్యాదర్ చేసి మళ్ళీ తీసుకొచ్చారు చూడండి. సూపర్ డైరెక్టర్ గారు, కథ రాసేవాళ్ళు కానీ చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. నేను ఆల్రెడీ నిన్న కమెంట్ ట్యాబ్లో మెసేజ్ అయితే పెట్టాను. ఏం పెట్టానంటే, సీతారామయ్య గారు ఇచ్చిన ప్రాజెక్టులో ఎవరు గెలుస్తారనేసి మెసేజ్ పెట్టాను. దానికి కావ్య గెలుస్తుందని 85%, రాజు గెలుస్తారని 15% ఓట్ చేశారు మీరు. ఆ ఓటింగ్ ప్రకారంలో కావ్య గెలవాలని నేను కూడా అనుకుంటా ఉన్నాను. కానీ కావ్య గెలుస్తుంది 100%. దానికి ఎన్ని కష్టాలు పడుతుంది కావ్య అనేది ఇప్పుడు మెయిన్ మ్యాటరు. అలాగే రుద్రాణి గారు ఎలాంటి స్కెచ్ చేస్తారు, కావ్య గెలవకుండా ఎలాంటి స్కెచ్ చేస్తారు. ఎందుకంటే కావ్య గెలిచిందంటే అక్కడ మన రాజు ప్రేమ లేదనేసే కదా కావ్య దూరం అయిపోయింది. కావ్య అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్. ఈరోజు ఎపిసోడ్లో అడిగిన క్వశ్చన్ ఆల్రెడీ ఎపిసోడ్ అయితే చూసేసింటారు. 1 o'clockకి టెలికాస్ట్ అయింది, ఆల్రెడీ అందరూ చూసేసింటారు. ఇప్పుడు కావ్య అడిగిన క్వశ్చన్ 100%. నా ప్రేమ లేదనేసే కదా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్లో గెలిచినా కానీ మళ్ళీ ప్రేమ అనేది ఎలా వస్తుంది అనేసి కావ్య అడిగింది కదా. కావ్య అడిగిన దానికి వాళ్ళంతా సమాధానం అయితే చెప్పారు. ఆ ప్రేమ లేకుండా ఉంది, రాజులో ప్రేమ ఉందా లేదా అనేసి నేను కమెంట్ ట్యాబ్లో ఒక పోస్ట్ పెడతాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాన్ని పోయేసి ఆన్సర్ చేయండి. అక్కడ ప్రేమ ఉందా లేదా అంటే రాజులో ప్రేమ ఉంది. అది ఎక్కడో ఒక మూల, అంటే పేరుకుపోయి ఒక ఈగో అనేది 100% ఉండే, ప్రేమ అనేది 10%లో ఉండిపోయింది. 200% ప్రేమ ఉన్నా కానీ దాన్ని తొక్కేస్తుంది ఈగో అనేది. ఆ ఈగో తగ్గించుకుంటే రాజు బాగుంటుంది. ఆ ఈగో క్లాష్ వస్తే ఈ ప్రాజెక్టులో వాళ్ళిద్దరి మధ్య ఆ మనస్పర్ధలు తొలగిపోయేసి ఇద్దరు కలిసి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా చేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అది కావ్య గెలవాలి అనేసి నేను అనుకుంటాను. కావ్య గెలవకూడదు, ఇద్దరు కలిసి గెలవాలి. రాజు, కావ్య ఇద్దరు కలిస్తేనే బ్రహ్మముడి. ఆ బ్రహ్మముడి సీరియల్ గెలవాలంటే కావ్య, రాజు ఇద్దరు కలిసి గెలవాలి. అది రుద్రాణి గారు ఏదైనా మిస్టేక్ చేసి ఆ రుద్రాణి గారిని ప్లాన్ దెబ్బ కొట్టేలాగా రాజు ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఏదైనా చేస్తే చాలా బాగుంటుంది సీరియల్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎలా గెలవాలనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి. ఇద్దరు గెలవాలనుకుంటా ఉంటారా, లేకపోతే రాజు ఒకటే గెలవాలనుకుంటా ఉంటారు, కావ్య ఒకటే గెలవాలనుకుంటా, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక చిన్న మిస్టేక్ అని చెప్పాను కదా, ఆ మిస్టేక్ ఏం జరిగిందంటే అసలు ప్రాజెక్ట్ మన చేతికి రాకముందే ఆ ఫైల్ ఒకటి రాజ్ చేతికి ఇచ్చేస్తారు కదా. ఆ డిజైన్స్ ఇమీడియట్గా పంపించాలి, 2 రోజుల్లో మనకు టైం ఉంది అనేసి. ఆ 2 రోజుల టైం ఉన్నప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ ఈరోజు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం నాకు ఎందుకో అది మిస్టేక్ అనిపించింది. మీకు దానిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇదే విధంగా కానీ స్టోరీ కానీ లైన్ ఉంటే ఖచ్చితంగా 35 డేస్లో మళ్ళీ మనం ప్రైమ్ టైంలో చూడొచ్చు. 100% గ్యారంటీ ఇస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. లవ్ యూ, బై బై. ఇంకా మరిన్ని వస్తూ ఉంటాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్.